నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, మనం ఊహించని ఓ మహా విపత్తు మన వైపు దూసుకొస్తుంది. వాతావరణ సైంటిస్టులు రాత్రింబవళ్ళు ఈ విషయం తెలిసి నిద్ర లేకుండా గడుపుతున్నారు. రాబోయే కొన్ని నెలల్లో ఈ భూమి ఒక నరకప్రాయంగా మారబోతోందా? ప్రకృతి మనపై అత్యంత భయంకరమైన పగ తీర్చుకోబోతుందా? అవును, అంతర్జాతీయ శాస్త్రవేత్తల గుండెల్లో ఇప్పుడు ఇదే వణుకు పుట్టిస్తోంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే విపత్తు పేరు సూపర్ ఎల్నినో. ఇది కేవలం ఏదో ఒక వాతావరణ మార్పు అయితే కాదు, మానవజాతి మనుగడను శాసించబోతున్న ఓ అదృశ్య రాక్షసుడు. పసిఫిక్ మహాసముద్రం గర్భంలో నిశ్శబ్దంగా మొదలైన ఒక వేడి అల ఇప్పుడు ప్రపంచ దేశాలన్నింటినీ ఒకేసారి భస్మం చేయడానికి, ముంచెత్తడానికి సిద్ధమవుతోంది. అసలు ఏంటి సూపర్ ఎల్నినో? ఇది వస్తే ఈ భూమి మీద ఎలాంటి విలయతాండవం జరుగుతుంది? 150 ఏళ్ల క్రితం జరిగిన ఆ నరమేధం మళ్ళీ రిపీట్ కాబోతుందా? మొదటగా అసలు ఈ ఎల్నినో అంటే ఏంటో చూద్దాం. పసిఫిక్ మహాసముద్రంలోని ఉపరితల జలాలు అసాధారణంగా వేడెక్కడాన్ని ఎల్నినో అంటారు. సముద్రంలో జరిగే ఈ మార్పు భూమిపై ఉన్న వాతావరణ చక్రం మొత్తాన్ని తలకిందులు చేస్తుంది. ఎక్కడైతే భారీ వర్షాలు పడాలో అక్కడ చుక్క నీరు లేకుండా కరువు రప్పిస్తుంది. ఎక్కడైతే ఎండలు మండిపోవాలో అక్కడ ఊహించని వరదలతో సర్వనాశనం చేస్తుంది. కానీ ఈసారి రాబోయేది మామూలు ఎల్నినో కాదు, సూపర్ ఎల్నినో. అంటే దీని తీవ్రత ఊహకందని స్థాయిలో ఉండబోతుంది. ఒకే సమయంలో, ఒకే కాలంలో ప్రపంచవ్యాప్తంగా వినాశకరమైన వరదలు, భయంకరమైన కరువులు, రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో పాటు అడవులను బూడిద చేసే కార్చిచ్చులు ఒకదాని తర్వాత ఒకటి ఒకేసారి దాడి చేయబోతున్నాయి. అంటే ప్రకృతి ఈసారి అన్ని ఆయుధాలను భూమిపైకి వదలనుంది. చరిత్ర పుటలను ఒక్కసారి వెనక్కి తిప్పితే ఈ ఎల్నినో ఎంతటి క్రూరమైందో మనకు అర్థమవుతుంది. సైంటిస్టులు ఈరోజు ఎందుకు ఇంతగా ఈ ఎల్నినో గురించి భయపడుతున్నారంటే, మనం 1877వ సంవత్సరంలోకి ఒకసారి వెళ్ళాలి. మానవ చరిత్రలోనే అత్యంత భయంకరమైన, దారుణమైన ది గ్రేట్ ఎల్నినో సంభవించింది ఆ ఏడాది. ఆ సమయంలో పసిఫిక్ సముద్రం వేడెక్కిన తీరు ప్రపంచాన్ని శ్మశానంగా మార్చేసింది. ఆసియా ఖండం మొత్తం చుక్క నీరు లేక ఎండిపోయింది. పంటలు పండలేదు, నదులు ఎండిపోయాయి, పశువులు కళ్ళ ముందే ప్రాణాలు విడిచాయి. చైనా, ఇండియా, బ్రెజిల్ వంటి దేశాల్లో కోట్లాది మంది ప్రజలు కేవలం తినడానికి తిండి లేక, తాగడానికి నీరు లేక అస్థిపంజరాల్లా మారి రోడ్లపైనే ప్రాణాలు విడిచారు. అది చరిత్రలోనే అతిపెద్ద హ్యుమానిటేరియన్ క్రైసిస్, అంటే మానవతా సంక్షోభం. ఓవైపు ఆసియా కరువుతో తగలపడిపోతుంటే, మరోవైపు అమెరికా ఖండంలో ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు ఊహించని వర్షాలు, మహా వరదలు సర్వాన్ని ముంచెత్తాయి. అప్పుడు జరిగిన ఆ ప్రళయానికి వందలాది నగరాలు కొట్టుకుపోయాయి. ఇప్పుడు సరిగ్గా 150 ఏళ్ల తర్వాత అదే వాతావరణ నమూనాలు మళ్ళీ కనిపిస్తున్నాయని సైంటిస్టులు నెత్తి నోరు బాదుకుంటున్నారు. ప్రస్తుత సైంటిస్టుల అంచనాలు, అలాగే శాటిలైట్ డేటా ప్రకారం ఆనాటి భయానక పరిస్థితులు మళ్ళీ మన కళ్ళ ముందు కనిపించబోతున్నాయి. ఆసియా ఖండంలోని అనేక దేశాలు, ముఖ్యంగా భారతదేశంతో సహా పలు ప్రాంతాలు తీవ్రమైన వర్షపాత లోటును ఎదుర్కోబోతున్నాయి. అంటే వర్షాకాలంలో పడాల్సిన వర్షాలు పడవు. నైరుతి రుతుపవనాలు దారుణంగా దెబ్బతింటాయి. దీనివల్ల వ్యవసాయ రంగం కుప్ప కూలిపోతుంది. భూగర్భ జలాలు అడుగంటిపోతాయి. నగరాల్లో తాగడానికి నీరు దొరకడమే గగనమైపోతుంది. రైతులు సాగునీరు లేక, సామాన్యులు తాగే నీరు లేక అల్లాడిపోయే రోజులు అత్యంత సమీపంలో ఉన్నాయి. వ్యవసాయంపై ఆధారపడే ఆసియా ఆర్థిక వ్యవస్థకు ఇది కోలుకోలేని దెబ్బ కాబోతుంది. మన కళ్ళ ముందే పచ్చని పొలాలు ఎడారులుగా మారిపోయే దృశ్యాలు ఎంత భయంకరంగా ఉంటాయో ఊహించుకుంటేనే ఒళ్ళు గగుర్పుడొస్తుంది. కానీ విచిత్రం ఏంటంటే, భూమికి ఓవైపు కరువు తాండవిస్తుంటే మరోవైపు అమెరికా ఖండంలోని దేశాలలో ఆకాశం ఉగ్రరూపం దాల్చబోతుంది. అక్కడ గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత భారీ వర్షాలు, క్లౌడ్ బర్స్ట్లు, వినాశకరమైన వరదలు సంభవించబోతున్నాయి. నదులు ఉప్పొంగి నగరాలను ముంచెత్తబోతున్నాయి. కొండ చర్యలు విరిగిపడి వేలాది ఇళ్ళు మట్టి సమాధి అవుతాయి. ఒకే భూగోళంపై ఒకవైపు నీరు లేక జనం చచ్చిపోతుంటే, మరోవైపు నీరు ఎక్కువై జనం కొట్టుకుపోయే వింత పరిస్థితిని ఈ సూపర్ ఎల్నినో సృష్టించబోతుంది. ఇది కేవలం వాతావరణ మార్పు మాత్రమే కాదు, ప్రకృతి సమతుల్యత పూర్తిగా తప్పిపోవడానికి సంకేతం. ఈ విపత్తు ఇక్కడితో ఆగడం లేదు. సూపర్ ఎల్నినో వల్ల గ్లోబల్ టెంపరేచర్స్, అంటే ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు గత రికార్డులన్నిటినీ బద్దలు కొడుతూ పైకి దూసుకెళ్లనున్నాయి. ప్రస్తుత వేసవికాలం మానవాళికి ఒక అగ్ని పరీక్ష కాబోతోంది. హీట్ వేవ్స్ అంటే ఉష్ణోగ్రత తీవ్రత ఏ స్థాయికి చేరుకుంటుందంటే
మనుషులు పగటిపూట ఇళ్ల నుండి బయటికి రావడానికి భయపడే పరిస్థితి వస్తుంది. ఎండల తీవ్రతకు రోడ్లు కరిగిపోవడం, పవర్ గ్రిడ్లు ఫెయిల్ అవ్వడం మనం చూడబోతున్నాం. ఈ విపరీతమైన వేడి పొడి వాతావరణం కలిస్తే పుట్టే మరో భయంకరమైన రాక్షసుడే కార్చిచ్చు, అంటే వైల్డ్ ఫైర్స్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దట్టమైన అడవులు ఈ వేడికి వాటంతట అవే తగలబడిపోతాయి. అమెరికా, ఆస్ట్రేలియా, అమెజాన్ అడవుల్లో చెలరేగే మంటలు వేలాది కిలోమీటర్ల మేర వ్యాపించి వన్యప్రాణులను సజీవ దహనం చేయడమే కాకుండా నగరాలను దట్టమైన పొగతో కమ్మేస్తాయి. గాలి మొత్తం విషపూరితంగా మారిపోతుంది. ఊపిరి పీల్చుకోవడమే ఒక నరకంగా మారుతుంది. సైంటిస్టులు పదే పదే ఒక మాట హెచ్చరిస్తున్నారు: ఈ భూమిపై ఉన్న వాతావరణ వ్యవస్థలన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. పసిఫిక్ సముద్రంలో వచ్చే చిన్న మార్పు అమెరికాలో వరదలకు, ఆసియాలో కరువుకు కారణమవుతుంది. దీనివల్ల గ్లోబల్ సప్లై చైన్, అంటే ప్రపంచ ఆహార సరఫరా గొలుసు పూర్తిగా విచ్ఛిన్నమవుతుంది. ఒక దేశంలో పంటలు పండకపోతే ప్రపంచవ్యాప్తంగా ఆహార కొరత ఏర్పడుతుంది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాగుతాయి. ఆర్థిక స్థిరత్వం దెబ్బతిని దేశాల మధ్య ఆర్థిక యుద్ధాలు, అంతర్గత కలహాలు మొదలవుతాయి. తాగడానికి నీరు లేక, తినడానికి తిండి లేక దేశాల సరిహద్దుల్లో వలసలు పెరిగిపోతాయి. ఊహించడానికే ఇదేదో హాలీవుడ్ వినాశకరమైన సినిమా స్టోరీలా అనిపిస్తుంది కాదు, కానీ ఇది సినిమా కాదు, రాబోయే భయంకరమైన నిజం. అందుకే గ్లోబల్ ఎక్స్పర్ట్స్ అందరూ ఇప్పుడు ఒకటే మాట చెప్తున్నారు: మనకి సమయం చాలా తక్కువగా ఉంది. ఈ రాబోయే సూపర్ ఎల్నినోను మనమైతే ఆపలేం, కానీ దానివల్ల జరిగే నష్టాన్ని ముందే ఊహించి తగిన జాగ్రత్తలు అయితే తీసుకోగలం. ప్రతి దేశ ప్రభుత్వం, ప్రతి పౌరుడు ఇప్పుడే మేల్కోవాలి. నీటి నిల్వలను జాగ్రత్త చేసుకోవడం, ఆహార ధాన్యాలను నిల్వ చేయడం, అత్యవసర వైద్య సదుపాయాలను సిద్ధం చేసుకోవడం ఇప్పుడే ప్రారంభించాలి. ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను నిరంతరం పర్యవేక్షిస్తూ విపత్తు నిర్వహణ బృందాలను అలర్ట్ చేయాలి. ప్రకృతి మనకు ముందే సంకేతాలను ఇస్తోంది. ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేస్తే 1877లో జరిగిన నరమేధానికి మనం మళ్ళీ సాక్షులుగా మారాల్సి వస్తుంది. చూశారుగా ప్రకృతి ఎంత శక్తివంతమైందో, అది కోపిస్తే మానవాళి ఎంతలా విలవిల్లాడిపోతుందో. రాబోయే రోజుల్లో ఈ సూపర్ ఎల్నినో సృష్టించబోయే అలజడిని తట్టుకోవడానికి మనం మానసికంగా, భౌతికంగా సిద్ధంగా ఉండాలి. ఈ భయంకరమైన వాతావరణ మార్పులపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు తెలిసిన వాళ్ళందరికీ పంపించి మీరు, మీతో పాటు వాళ్ళు అలర్ట్ అయ్యేలా చూడండి.